ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 8:30 విద్యార్థులు 134 పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్షలపై మా గుంటూరు ప్రతినిధి పవన్ నాయుడు మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ కూడా అధికార యంత్రాంగం కూడా విద్యార్థులంతా పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 134 కేంద్రాలు ఉన్నాయి. 134 కేంద్రాల్లో కూడా దాదాపుగా 98,663 మంది విద్యార్థులు కూడా ఈరోజు మొదటి సంవత్సరం పరీక్షలు అయితే మాత్రం రాశారు. ఈరోజు మొత్తానికి ఈ యొక్క పరీక్షల నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా ఒక సిఐతో పాటు ఒక ఎస్ఐ, ఇతర కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా పరీక్షా కేంద్రాలకి దాదాపు 500 మీటర్ల మేర కూడా ఎక్కడ జిరాక్స్ పాయింట్లు కానీ అదేవిధంగా పిల్లలు మాస్ కాపింగ్ ఉపయోగించేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి సముదాయాలను కూడా పోలీసులు ముందస్తుగానే మూపించి వేశారు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మొదటి రోజు కావడంతో కూడా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం 9 గంటల లోపు విద్యార్థులు పరీక్షా హాల్కు కేంద్రం వద్దకు రావాలని చెప్పి తెలియజేసినటువంటి నేపథ్యంలో కూడా విద్యార్థులు 8:30 గంటలకే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా ప్రతి పరీక్షా కేంద్రం వద్దకు కూడా జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్తో పాటు సంబంధిత పోలీసు యంత్రాంగం డిఎస్పీలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. మరోపక్క ఇన్విజిలేటర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అరగంటకి దాదాపు అరగంట నుంచి కూడా గంట వ్యవధిలో విద్యార్థులు పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. మొత్తానికి మొదటి రోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సంబంధించిన విద్యార్థులు కూడా మొదటి రోజు పరీక్షని విజయవంతంగానే పూర్తి చేశారు. ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చిందంటూ కూడా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిన నుంచి కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా ప్రారంభం కావడంతో కూడా ముందస్తుగానే పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్ళి పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క పరిస్థితులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. మరోపక్క విద్యార్థులకు కావాల్సినటువంటి ఏవైతే పరీక్షా పత్రాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి తీసుకొచ్చేటప్పుడు కానీ అదేవిధంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటప్పుడు కూడా కానీ పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేసి విద్యార్థులు అయితే మాత్రం చాలా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజాతో పవన్ 6 టీవీ గుంటూరు నుంచి.